ఎవరు వినిపించుకోవట్లేదేంటి? బన్నీ ఎందుకు ఇలా చేస్తున్నారా? డాక్టర్ బాలు నన్ను పట్టుకో రారా పట్టుకో స్పీడ్ గా పరిగెత్తు నన్ను కూడా పట్టుకో పట్టుకో చెప్పానా నువ్వు నన్ను పట్టుకోలేవని? సరేలే నేను చిలకని పట్టుకుంటాను. ఎందుకో లుక్కువ్వు అని ఇది నీకు కాని పని. నన్ను పట్టుకోవాలంటే ఇంకాస్త ఎగరాల్సి ఉంటుంది, అర్థమైందా? అలా అయితే నేను జోర్దార్ వెనకాల పడతాను. వాడైతే ఎగరలేడు, చెట్టు కూడా ఎక్కలేడు. ఎక్కకపోయినా ఎక్కడ పట్టుకోలేవు కదా నన్ను. పడుకో చూద్దాం. పట్టుకో ఇప్పుడు పట్టుకో. నేను నిన్ను పట్టుకుని తీరుతాను. ఆగు. నా కాలు నొప్పి. ఏమైంది అని చూడు, రక్తం కారుతోంది. గట్టిగా దెబ్బ తగిలింది. అరే నాకు పెద్దగా ఏం కాలేదు, నేను బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. ఏంటి ఏం కాలేదంటున్నావు? నీకు బాగా దెబ్బ తగిలింది, ఇంజెక్షన్ చేయించాలి. ఇంజెక్షనా? అమ్మా అవును, ఐరన్ రాడ్ కి తగిలింది, ఇంజెక్షన్ వేయించాల్సిందే, అర్థమైందా? నాకు ఇంజెక్షన్ వద్దు. అని నీకేం కాదు. మరేమి కాదన్నప్పుడు ఇంజెక్షన్ ఎందుకు వేయించుకోవాలి? ప్లీజ్ వద్దు. ఇంజెక్షన్ వేస్తే అంత నొప్పేం ఉండదు, జస్ట్ చీమ కుట్టినట్టు ఉంటుంది, అర్థమైందా? చీమ చాలా గట్టిగా కుడుతుంది. తమ్ముడు ప్లీజ్ వద్దురా. అయ్యమ్మా నొప్పి. ఇంజెక్షన్ చేయించుకోవాలి. జోర్దార్ డాక్టర్ కి కాల్ చేయి. డాక్టర్ బాలు ఇంటికి వచ్చి ఇంజెక్షన్ వేస్తారు. అలాగే చేస్తాను. ఇక్కడ కదలకుండా కుదురుగా కూర్చో. హలో డాక్టర్ బాలు, మీరు ఇంటికి రాగలరా? చెప్పండి జోర్దార్, నేను వచ్చేసాను. మీరు ఇంత తొందరగా ఎలా వచ్చేసారు? ఇలా రండి. మీకు నోరుంది, నాకు నోరుంది. మీకు చెవులున్నాయి, నాకు చెవులు ఉన్నాయి. మరి ఎదురుగా మాట్లాడకుండా మీరు ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఇంత తొందరగా ఎలా వచ్చారు? నేను కన్నా దగ్గరకు వచ్చాను. ఏమైంది ఆయనకి మెంటలెక్కిందా? నేను అక్కడికి టీ తాగడానికి వచ్చాను. నా టైం వేస్ట్ చేయకుండా నాకెందుకు కాల్ చేశారో చెప్తారా? నా టైం వేస్ట్ చేయడానికే కదా మీరిలా నాకు కాల్ చేసి మాట్లాడుతున్నారు. డాక్టర్ గారు హనీ కాలుకి దెబ్బ తగిలింది, అర్థమైందా? ఓ ఇదిగో వస్తున్నాను. ఎక్కడ తగిలింది చూపించు. నెమ్మదిగా. ఈ ఇనుప ముక్క వల్లే వీడికి దెబ్బ తగిలింది. నో ప్రాబ్లం, నేను ఇప్పుడు టీటీ ఇంజెక్షన్ ఇస్తాను. షూస్ చినిగిపోయింది, సాక్స్ మాత్రమే ఉంది. చెప్పండి, ఇక్కడ ఎవరి ఆరోగ్యం పాడైంది? హనీకి దెబ్బ తగిలింది, అందుకే టీటీ ఇంజెక్షన్ వేయిస్తున్నాం. అరే రే, దాంతో కాలు వస్తుంది, ఇంకా జ్వరం కూడా వస్తుంది. అమ్మో అలా అయితే నేను ఇంజెక్షన్ వేయించుకోను. వదిలేండి డాక్టర్, తొందరగా వచ్చి ఇంజెక్షన్ వేయండి. త్వరగా రండి డాక్టర్, త్వరగా రండి. వద్దు డాక్టర్, వద్దు వదిలేండి. అమ్మా నీ పారిపోయి నన్ను ఇరికించేశాడు. డాక్టర్, మీరు నాకు ఇంజెక్షన్ వేసేశారు, చప్పట్లు కొట్టండి. ఏంటిలా జరిగింది? రా, ఇలా రా, మెల్లగానే వేస్తాను. ఇది ఇంజెక్షన్, కత్తేం కాదుగా. పట్టుకోండి హనీని. వద్దు నన్ను వదిలేండి. వద్దు ప్లీజ్ వదిలేండి. భయం, ఎవరు వినిపించుకోవట్లేదేంటి? బన్నీ ఎందుకు ఇలా చేస్తున్నారా?
అమ్మా. అమ్మా. డాక్టర్ బాలు త్వరగా వచ్చి ఇంజెక్షన్ చేయండి. బన్నీ నువ్వేం భయపడకు, నేను ఇంజెక్షన్ చేయలేదు, తగిలింది. వద్దు 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 వదిలేండి. ఆగు, ఏం కాదు. ఆగమంటుంటే ఎలాగే దొరికావు అబ్బా, ఎవరైనా కాపాడండి. అబ్బా, డాక్టర్ నాకు ఇంజెక్షన్ చేశారు. ఇలా చూడండి, మీరు పేషెంట్ ని కంగారు పెడితే తను ఇంకా భయపడుతూ ఉంటాడు. మీరు ఇలా మధ్యలో రావద్దు. గొప్ప విషయమేలే. నేను ఇంజెక్షన్ వేయించుకోను. ఫ్రెండ్ కే మోసం చేశాడు. డాక్టర్ హని తప్ప అందరికి ఇంజెక్షన్ వేశాడు. వేయండి ఇంజెక్షన్. డాక్టర్ వేయండి కాదు, చప్పట్లు కొట్టండి అని చెప్పండి. అది నా ఊత పదం. ఇప్పుడు నేను డాక్టర్ బాలుకి ఇంజెక్షన్ చేయమని చెప్తున్నా. వద్దు వద్దు ప్లీజ్. ఈ హనీగణ్ణి పారిపోనివ్వకండి, పట్టుకోండి. ఆగు ఆగు ఆగరా. మరి ఆగు, మర్యాదగా ఇంజెక్షన్ చేయించుకో. లేదు లేదు, నేను నీ మాట వినను. ఆరోగ్యం పాడైపోతుంది. ఇంజెక్షన్ వేయించుకో. వద్దు, వేరే మార్గం లేదు, దూకాల్సిందే. అమ్మా, చిన్న ఇంజెక్షన్ కే భయపడుతున్నాడు. అందరినీ ఇలా రోడ్ల మీద ఆగు పరిగెత్తిస్తున్నాడు. ఆగు. ఏయ్, ఆగు. ఆగమంటుండే. ఓరి నాయనో, నేను పేషెంట్ లా అయిపోయేలా ఉన్నాను. ఈ బ్రేక్ లేని బండి మీద నుంచి నన్ను దింపండి ప్లీజ్. నన్ను రక్షించండి. నా ఇంజెక్షన్. అమ్మా! ఏదో నేను తప్పించుకున్నాను అనుకున్నాను. డాక్టర్ గారు, మీరు నాకు కూడా ఇంజెక్షన్ వేసేశారు. అర్థమైందా? డాక్టర్ గారు, ఎక్కడికి వెళ్తున్నారు? పేషెంట్ వెనకాలే ఉండిపోయాడు. నేనెక్కడికి వెళ్తున్నాను? ఇదే నన్ను తీసుకెళ్తోంది. ఎక్కడి వరకు తీసుకెళ్తుందో అది తెలియదు. నా దగ్గరికి రండి. ఓ, మీరెలా వస్తారు? నేను చాలా స్పీడ్ గా వెళ్తున్నాను. ఓరి నాయనో. నొప్పి 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 నొప్పి. ఎవరు మీరు? నా కోపం వచ్చిందంటే పళ్ళు రాలగొడతా. నా పళ్ళు తర్వాత రాలకూడదు గాని ముందు నా ఇంజెక్షన్ ని నన్ను తీసుకోనివ్వు. అరే నందు, అందరి బంధు ఏమైంది? హనీకి టీటీ ఇంజెక్షన్ వెయ్యాలి, కానీ వాడు పారిపోతున్నాడు. ఇంత చిన్న విషయమైనా ఇంజెక్షన్ నాకు ఇవ్వండి. ఇక్కడ ఇక్కడ ఈ ఇంజెక్షన్ ఖచ్చితంగా నీకే పడుతుంది. అయ్యో అమ్మా, ఇంజెక్షన్ పొడి చేశాడు. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టనమ్మా. ఆయన బాక్సర్ తెలుసా? వదిలి గారు, క్షమించండి, పొరపాటు జరిగింది. అందుకే మధ్యలో రావద్దంటాను. బండి ఆగు. జోర్దార్. ఇరుక్కుపోయానే. ఇంజెక్షన్ వేయించుకోవాల్సిందేనా? ప్లీజ్ వదిలేయండి, ప్లీజ్. నన్ను వదిలేయండి, ప్లీజ్ వదిలేయండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్లీజ్. వద్దు. వేయండి, ఇంజెక్షన్ వేయండి. ఆగండి, హనీని వదలండి. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? మేడం, హనీకి దెబ్బ తగిలింది ఇనప తీగల వల్ల, కానీ టీటీ ఇంజెక్షన్ చేయించుకోవడం లేదు. మళ్ళీ పారిపోతున్నాడు. మేడం ఓ, మేడం ప్లీజ్ కాపాడండి, నాకు ఇంజెక్షన్ వద్దు. హనీ భయపడుతున్నాడు. తనకి ఇంజెక్షన్ చేయకండి మీరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
దోమ కొట్టింది అనుకుంటాను, అందుకే నొప్పిగా ఉంది. ఆ, ఆ, నవ్వుకోండి నవ్వుకోండి, ఇప్పుడు మేడం వచ్చేసారు, మీరు ఇంజెక్షన్ వేయలేరు. ఇప్పుడు నీకు వేసింది ఇంజెక్షనే, అర్థమైందా? ఏంటి ఇప్పుడు నువ్వు వచ్చింది ఇంజెక్షన్ వేసినందుకే, దోమ కుట్టినందుకు కాదు. ఏంటి ఇంజెక్షన్ వేసుకుంటే ఇంతే నొప్పి కలుగుతుందా? నాకు అసలు నొప్పిగానే అనిపించలేదు. డాక్టర్ గారు ఇంకో 2-3 వేసేయండి, పర్లేదు.